హాయ్ అండి. వెల్కమ్ టు యామ్నీ వరల్డ్. ఈరోజు మనం కమ్మకమ్మని పుల్లగా ఉండే వాకాయ మెంతికూర పప్పు చేసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వాకాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా మెంతికూర అండి, ఒక కప్పు కందిపప్పు. ఫస్ట్ కందిపప్పుని మనం కుక్కర్లోకి వేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చి చీలికలు, వాకాయ ముక్కలు, కొద్దిగా మనం తీసుకున్న మెంతికూర అంతా అందులో కుక్కర్లో వేసుకుందామండి. అందులో కొద్దిగా మనం పసుపు తీసుకుందామండి. ఇందులోకి మనకి ఇంకా చింతపండు టమాటా ఏం అవసరం ఉండదు. ఆల్రెడీ వాకాయ మనకు చాలా పుల్లగా ఉంటుందండి. అలాగే కొంచెం మన టేస్ట్ సరిపడా కొంచెం మన స్పైసీ లెవెల్ తగ్గట్టు నేనైతే 1/2 స్పూన్ కారం తీసుకుంటున్నా. ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకున్నా కాబట్టి. తర్వాత నేను కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇందులో నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా పప్పు ఉడకడానికి. మీరు తీసుకున్న పప్పు క్వాంటిటీ బట్టి మీరు చూసుకోండి వాటర్ అనేది. నాకైతే 1.5 సరిపోతుంది నేను తీసుకున్న 1 కప్పు పప్పుకి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా సెట్ చేసుకొని ఇక స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. మనం ఈ హై ఫ్లేమ్ మీదే పెట్టాలండి. నాకు హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ రావాలండి. తర్వాత లో ఫ్లేమ్ మీద మనకు ఒక 3 విజిల్స్ వస్తే పప్పు బాగా ఉడికిపోతుందండి. నాకు ఆల్రెడీ ఫస్ట్ ఒక విజిల్ వచ్చేసిందండి. ఇంకా నాకు 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ పప్పు చేసుకోండి. ఈ సీజన్లో వస్తాయి ఈ వాకాయలు. ఇవి చాలా పుల్లగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది తినడానికి. అలాగే చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయండి. సీజన్లో వచ్చేది ఖచ్చితంగా ఏ సీజన్లో ఏ వెజిటేబుల్ వస్తే అది మనం చేసుకొని తినాలండి. నాకు ఈ లోపు మీతో మాట్లాడే లోపు నాకు పప్పు కూడా అయిపోయింది. నేను పప్పు పక్కగా పెట్టేస్తున్నాను. పప్పు పక్కగా పెట్టేసి నేను ఫస్ట్ విజిల్ ప్రెజర్ కూడా వెళ్ళిపోయిందండి తీసేసి. ఆల్రెడీ నేను ఫస్ట్ పప్పులో వేయలేదండి సాల్ట్. చూసారో లేదో మీరు, పప్పు ఉడికినాకే వేస్తున్నా సాల్ట్, లేకపోతే సరిగా ఉడకదండి పప్పు. నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను. అంటే కంప్లీట్ స్పూన్ కాదు, స్పూన్కి కొంచెం తక్కువనే వేసుకుంటున్నాను. మేము తక్కువే తింటామండి సాల్ట్. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఈ సాల్ట్ని మనం వేసుకున్నాక ఈ పప్పు గుత్తితో అయినా, లేకపోతే ఇలా చాట్ మ్యాషర్ ఉంటుంది కదండి, దీంతో అయినా మనం ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. అలా అని మరీ చారుకి చేసుకున్నంత, ముద్దపప్పుకు చేసుకున్నంత మెత్తగా అవసరం లేదండి. ఈ ఆకుకూర పప్పుకైనా, దోసకాయ పప్పుకైనా, సోరకాయ పప్పుకైనా కొంచెం పప్పు తగులుతూ ఉంటేనే మనం తినేటప్పుడు కమ్మగా అనిపిస్తుంది. ఆ టేస్ట్ కూడా బాగుంటుందండి కలుపుకొని తింటుంటే. అందుకే నేను కంప్లీట్గా అయితే రుబ్బనండి మెత్తగా. ఓన్లీ పప్పుచారు అయితేనే పప్పు కనబడద్దు అని అనుకుంటారు చాలామంది. నేను కూడా ఆ పప్పుచారులో కూడా కొంచెం లైట్గా పప్పు కనిపించేటట్టే రుబ్బుతాను. ఇంకా పప్పులకైతే ఇంకొంచెం మనం తింటుంటే పప్పులు అనేది తెలియాలి కదండి పప్పు అనేది. అందుకే ఆ విధంగా కలుపుకొని రుబ్బుకొని మరీ మెత్తగా అయితే చేసుకోకండి. నేను చూడండి రుబ్బుకొని మొత్తం అది మ్యాష్ చేసుకున్నాక మళ్ళీ పక్కన స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టుకున్నానండి. దానికి పోపు చేసుకోవాలి కదండి. పోపుగా 2 స్పూన్లు సరిపోతుందండి. తాలింపుకి మనకు ఆయిల్ 2 స్పూన్లు సరిపోతుంది. ఆ ఆయిల్లో నేనేంటంటే ఇక్కడ ఆల్రెడీ కొంచెం మ్యాష్ చేసుకున్నానండి ఎల్లిపాయలు. అవి తీసుకున్నాను ఒక 5-6. తాలింపు దినుసులు, ఎండుమిర్చి ఒక 4-5 తీసుకున్నానండి. ఇందులో కరివేపాకు, కొత్తిమీర 2 మిక్స్ చేసి తీసుకున్నానండి. ఫస్ట్ ఆయిల్ వేడి అయినాక ఫస్ట్ నేను ఎల్లిపాయలు వేస్తానండి. ఎందుకంటే ఎల్లిపాయలు మంచి కలర్ రావాలి అందులో. ఆయిల్లో వేసి అవి చిటపట అనుకుంటూ కలర్ వచ్చే టైంలో నేను ఈ ఎండుమిర్చి కూడా ఆయిల్లో వేసేస్తాను. ఫస్ట్ ఎల్లిపాయలు వేసిన తర్వాత నేను ఎండుమిర్చి కూడా వేస్తాను. ఒక్కసారి కలుపుకుందామండి. మనం ఆయిల్లో వేసినాం కదా ఎల్లిపాయలు, గోల్డెన్ చెక్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. ఈ ఎండుమిర్చి ఎల్లిపాయలు మంచిగా చక్కగా గోల్డెన్ కలర్లో రావాలండి. ఎల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో, అప్పుడే చక్కగా దాని ఫ్లేవర్ కూడా మనకి తెలుస్తుంది పప్పులో. ఎల్లిపాయ చాలా మంచిది. చాలామందికి అలవాటు ఉండదు, కానీ ఖచ్చితంగా తినండి వెల్లిపాయ. అందులోనే నేను పోపుకు సంబంధించినవి తీసుకున్నాను కదండి. జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు అవన్నీ అందులో వేస్తున్నానండి. అవి చిటపట అంటున్న టైంలోనే నేను కరివేపాకు, కొంచెం కొత్తిమీర అవి కూడా అందులో వేసేసానండి. ఆయిల్లో తాలింపులో వేసి ఒకసారి కలుపుకుంటున్నానండి. మంచిగా కొత్తిమీర కరివేపాకు కూడా మంచిగా వేగాలండి. అందులో పచ్చివాసన పోయేదాకా కొంచెం మంచిగా వేపుకోండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. అందులో కొంచెం ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ అనేది మీ ఆప్షనల్, కాకపోతే ఉంటే వేసుకోండి. తాలింపులో ఇంగువ చాలా కమ్మటి రుచిని ఇస్తుందండి. రుచి కోసం అనే కాదు, చిన్నపిల్లలకి డైజెషన్ పర్పస్ కూడా చాలా మంచిదండి ఇంగువ.
సో అందరికీ ఇంగువ మంచిది డైజెషన్ పర్పస్. సో ఇంగువ వేసుకోండి. తర్వాత నా తాలింపు కూడా అయిపోయిందండి. నేను దీన్ని నా కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను. మొత్తం ఏం లేకుండా వేసేసుకున్నాను. చూడండి, చూడ్డానికి వాక్కాయం మెంతికూర పప్పు ఎంత బాగుందండి చూడ్డానికి. అసలు చూస్తుంటూనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఎప్పుడు తినాలనిపిస్తుంది, అంత కమ్మగా కనిపిస్తుంది పప్పు కూడా. మీ ఇంట్లోకి మీరు తప్పకుండా ట్రై చేయండి వాకాయ పప్పు, అస్సలు మిస్ చేయకండి. ఈ వాకాయ పప్పుని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి సర్వ్ చేసుకోవడానికి. నాకు ఎండుమిర్చి ఇష్టం, అందుకే నేను ఎండుమిర్చిలు బాగానే వేసుకున్నాను పప్పులో. అవి నేను తింటాను కూడా. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు టేస్ట్ చేయండి, ఇంట్లో చేసుకొని నాకు టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కూడా చెప్పండి.